నమస్తే కరీంనగర్. కరీంనగర్ రాగానే ఉక్క వస్తుంది. ఏంటంటే ఒకప్పుడు ఉద్యమాల గడ్డ, కళాకారులకు నిలయం. ఇంత గొప్ప టౌన్లో ఉండడం నిజంగా మా అదృష్టం. ఫస్ట్ టైం వచ్చాను నేను. ఈ ఎనర్జీ చూస్తుంటే ఇట్ ఈస్ వెరీ హై. థ్యాంక్ యూ సో మచ్. ఇక అనిల్ యూట్యూబ్ నుంచి ఓటీటీకి వచ్చాడు. నెక్స్ట్ 70mm వెళ్ళాలి. ఇదే థియేటర్లో తన సినిమా కూడా రిలీజ్ అవ్వాలి. మీరు అందరూ వచ్చి ఆశీర్వదించాలి. అనిల్తో పాటు ఈ ప్రాంతంలో కరీంనగర్ జిల్లానే కాదు, తెలంగాణ మొత్తంలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు. గొప్ప కళాకారులకు నిలయం. అలాంటి తెలంగాణ నుంచి అనేక మంది కళాకారులు బయటికి రావాలి. డైరెక్టర్లు, రైటర్లు, లిరిసిస్ట్. ఎంత అద్భుతంగా రాశాడు. ఒకసారి ఆ లిరిసిస్ట్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటది? గంగడోలు గల్లుమన్నాదో నా జంగమయ్య గుర్తుకొచ్చాడు. ఏం రాశాడు అబ్బా! అసలు లూప్లో వింటున్నాను ఆ పాటలు నేను 3 రోజుల నుంచి. అలాగే మా డిఓపి వర్క్ ఎంత లిమిటెడ్ బడ్జెట్లో అద్భుతమైన ఫ్రేమ్స్ పెట్టాడు. అండ్ ఇంకా అందరికంటే ముందు మా డైరెక్టర్ పాపం ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యాడో కూడా తెలుసు. నీకు గట్టిగా ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ. అందరూ మా చుట్టాలు లేకపోతున్నారు ఇక్కడ. అదృష్టవంతుడు, మంచి చుట్టాలు ఉన్నారు. ఇక ప్రొడ్యూసర్ అనిల్, హీరోయిన్ అందరూ పగలు రాత్రి కష్టపడి పనిచేశారండి. ఇటువంటి కళాకారులు 100 మంది తెలంగాణ నుంచి బయటికి రావాలి. తెలంగాణ సమాజం, తెలంగాణ సినిమా, తెలంగాణ కళాకారులు చిరంజీవంగా నిర్విఘ్నమానంగా కొనసాగుతూనే ఉండాలి. అలా కొనసాగాలి అంటే మీరందరూ సహకరించాలి, వాళ్ళందరిని ఎంకరేజ్ చేయాలి. అలాగే అటువంటి వాళ్ళతో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ఒక సినిమా సక్సెస్ ఎప్పుడవుద్ది? మీరు టికెట్ కొన్నప్పుడు. మోతువారి లవ్ స్టోరీ లాంటి కథలు మన ఒరిజినల్ వెబ్ సిరీస్లో సక్సెస్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. దయచేసి పైరసీ వెబ్సైట్లలో చూడకండి, ఎందుకంటే వీళ్ళ కష్టం అదంతా. మీరు ఇచ్చే 120 రూపాయలు ఏదైతే ఉందో ఒక బీర్ బాటిల్ అయినంత మనకి. కానీ ఆ 120 రూపాయలు ఏంటి సార్ ఇది అంటే వాళ్ళ కష్టానికి మనం ఇచ్చే విలువ. భవిష్యత్తులో ఇంకా 100 మంది కళాకారుల్ని మనం తీసుకురావడానికి అది మాకు ఇచ్చే మద్దతు. సో దయచేసి థియేటర్ బయట స్కానర్ ఉంది, స్కాన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మంచి వెబ్ సిరీస్ చూడండి. ఇది ఒకటే కాదు, ఇంకా ప్రతి నెల ఒక వెబ్ సిరీస్ ఇవ్వబోతున్నాం. మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. నిన్న జీ ఆఫీస్ బయట సక్సెస్ మీట్ చేసుకొని మేము బాణాలు కాలుస్తుంటే అనిల్ వచ్చి అన్నాడు, అన్న 15 రోజులు ఇంకొక కథ చెప్తా అని. నువ్వు ఎప్పుడన్నా రారా బాబు, మేము తలుపులు తెరుచుకొని మీకోసం. అలా